ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మీనరాశి. ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ మాసము భాద్రపద మాసంలో ఎలా ఉండబోతోందంటే కనుక సేవకుల వలన మంచి పేరు ప్రతిష్టలు రావడము, అంటే మీ కింది స్థాయి వాళ్ళ వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇష్టకార్య సిద్ధి చేస్తారు. శరీరంలో కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వినకూడని వార్తలు కూడా వినవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అప్పుడు సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. తీరని సంతాపం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి గోచరిస్తోంది. అనారోగ్యము, అందరూ విరోధులుగా తయారయ్యే అవకాశం కనబడుతోంది ఓవరాల్ గా. అయితే మరి గ్రహాల యొక్క ప్రభావం కూడా కొంత మనకి మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి నిరాశ చెందకండి. గురు, శని, రాహు, కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు వారి ప్రభావాన్ని చూసినట్టయితే ముందుగా గురు ఫలము ఎలా ఉండబోతోందంటే ప్రారంభంలో కొంత, అనగా ఈ మాసం ప్రారంభంలో కొంత విరోధము, కొంత మనోవిచారము, కొంత బాధ ఉన్నప్పటికీ, అనారోగ్యాలు ఉన్నప్పటికీ, ఉద్యోగ భంగాలు కలిగినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రము విశేషమైన మంచి ఫలితాలు పొందుతారు. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. తర్వాత శని భగవానుడి యొక్క ఫలితాలు చూసినట్టయితే నిత్యము కొంచెం కలహాలు ఉండేటట్టుగాను, అది కుటుంబంలో కానీ, మీ యొక్క పరిస్థితుల్లో కానీ, మీరున్న వాతావరణంలో కానీ కోట్లాట్లు వచ్చే అవకాశం ఉంది. అక్కడ సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే కేతు యొక్క ఫలితాలు చూసినట్టయితే కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నంతో పాటు కాళ్లకు, వేళ్లకు, అంటే చేతులకు, కాళ్లకు కొన్ని ఇబ్బందికరమైన అనారోగ్య సమస్యలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా తప్పనిసరి అయితేనే వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కొన్ని సమస్యలు మీరు సూక్ష్మ బుద్ధితో పరిష్కారం చేసుకున్నట్టయితే కొంత ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. అక్కడ స్మార్ట్ గా మీరు వ్యవహరించవలసిన పరిస్థితి. అయితే కొన్ని విషయాలలో మీరు ఊహించని శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మరి ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మొదటి పంట బాగా పండుతుంది. రెండవ పంటలో మాత్రము కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు ముందుగానే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయినప్పటికీ సాఫీగా వెడుతుంది, కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆగస్టు వరకు మీకు అనుకూలంగా ఉండబోతోంది. అంటే ఆగస్టు మొదటి 2 వారాల వరకు. తరువాత ప్రమోషన్స్ పొందడంతో పాటు మీ పై అధికారుల మెప్పు పొందడంతోనూ ఏరియర్స్, అంటే అక్కడి నుంచి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏవైతే గతంలో ఎక్స్పెక్ట్ చేశారో, గతంలో ఏవైతే నష్టపోయారో అవన్నీ తిరిగి ఇప్పుడు పొందే అవకాశం కనబడుతోంది. చాలా సంతోషించదగిన విషయము. అయితే అపనిందలకు కొంతమంది గతంలో గురి అయి ఉంటే కనుక అవి తొలగిపోయి మంచి పేరు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు ఇది చాలా చాలా అనుకూలమైన సమయము. తర్వాత కొంతమందికి పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, లేదా కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా, లేదా మేము విదేశాలతో టైఅప్ పెట్టుకుంటాము, అక్కడ మేము వ్యాపారం చేసుకుంటాము అని అనుకున్న వాళ్లకు ఈ 30 రోజులు మంచి రోజులు. దీన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే కనుక కొంతవరకు బానే ఉంటుంది, కానీ అంటే సానుకూలంగా ఉండబోతోంది. ద్వితీయార్థంలోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ధన నష్టం కానీ, పేరు నష్టం కానీ కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికే. తరువాత కొంతమందికి నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. మీరు గతంలో ఏదైతే నామినేట్ చేసుకున్నారో ఆ పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల మొత్తము వీళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి
దానికి సంబంధించిన అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా అంటే మేము విదేశాల్లో చదువుకుంటాము, లేదంటే వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకుంటాము, ఇలా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ అన్ని తీరడానికి లేదా అంటే సానుకూలంగా ఉండడానికి ఈ మాసం చాలా చక్కగా ఉండబోతోంది. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నము ఏ స్టూడెంట్ చేయకండి. అయితే నక్షత్రాల వారీగా చెప్పబోయే పరిహారాలు, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు 4వ పాదం వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి. తప్పదు. ఎందుకంటే ప్రతి గురువారము దక్షిణామూర్తి వారి స్తోత్ర పారాయణ చేసుకోవడము మాకు కుదరదు, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, మేము అలా చేసుకోవడానికి అవ్వదు అని అనుకున్నప్పుడు ఆ స్వామివారి ఆలయము ప్రతి గురువారము దర్శించడంతో పాటు మీ పేరిట అక్కడ అర్చన చేయించుకున్నట్టయితే తత్సమానమైన ఫలితాన్ని పొందవచ్చు. తరువాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు 4 పాదాల వాళ్లకు శని స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. వృద్ధులకు మీ యథాశక్తి ఏదైనా ధన సహాయం కానీ, వస్త్ర సహాయం కానీ, ఆహారాన్ని కానీ పెట్టినట్టయితే కొంత శని భగవానుడి వల్ల పొందే నెగిటివ్ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. తదుపరి నక్షత్రం వాళ్ళు రేవతి 4 పాదాల వాళ్లకు విష్ణు సహస్రనామాలలో రేవతి స్తోత్రం అనేది ఉంటుంది. ఆ రేవతి స్తోత్రాన్ని ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారము తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకుని స్వామివారి ఆలయ దర్శనము అంటే విష్ణుమూర్తి వారి యొక్క ఆలయము, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నరసింహస్వామి వారు కావచ్చు, ఏ అవతార రూపంలో ఉన్న ఆలయాన్నైనా దర్శించినట్టయితే గ్రహరీత్యా కావచ్చు, మీ యొక్క జాతక రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.